చెవుల పండుగ. కొవ్వూరులో కోదండపాణి అనే ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. తన ఇంటికి సమీపంలోనే కొంత భూమి అమ్మకానికి వస్తే కొని అందులో రకరకాల మామిడి మొక్కలు దేశ దేశాల నుంచి రప్పించి నాటించాడు. స్వయంగా దగ్గరుండి మొక్కలకి నీళ్లు పోయించి అవి ఎప్పుడు ఎదిగి కాయలు కాస్తాయా, ఆ కాయలు మగ్గేసి ఎప్పుడు పళ్ళు తింటామా అని ఎదురు చూచేవాడు. తోటలో చెట్లన్నింటికీ ముందుగా ఒక ఇమాం పసందే కాపు కట్టింది. అది అపురూపంగా రెండే రెండు కాయలు కాసింది. వాటిని ఏ చిలకలు కొట్టేయకుండా కాపాడుతూ వచ్చి ముదిరి పక్వానికి వచ్చాయని తేలటంతోనే కోదండపాని వాటిని కోసుకొచ్చి మగ్గేశాడు. మొదటి కాపు గనక ఆ కాయలు బాగా పెద్దవిగా ఉండి పచ్చగా ముగ్గి ఎంతో మనోహరంగా కనపడ్డాయి. కోదండపానికి సుబ్బయ్య అనే ఒక వంటవాడు తప్ప పెళ్ళాంగాని బిడ్డలు గాని ఎవ్వరు లేరు. ఆ మామిడి పళ్ళు కోసుకున్న నాడు ఎవరినైనా ఆప్తమిత్రుణ్ణి పిలిచి ఆ ముక్కలతో విందు చేయాలని అతనికి అనిపించింది. కనుక జానకి రామయ్యను పిలుచుకొద్దామని బయలుదేరి అతడు సగం దూరం వెళ్లేటప్పటికి ఒక పరదేశి ఎదురయ్యాడు. అతని ముఖం ఎక్కడో చూసినట్లే తోచింది. కోదండపాని ఆలోచించడం మొదలెట్టి ఎప్పటికీ గుర్తురాక, ఏమండి మీదే ఊరు అని అడిగాడు. ఆ వచ్చిన ఆయన వచ్చిరాని తెలుగులో తనది కాశీ అని చెప్పాడు. చెప్పడమే కాకుండా అతను కోదండపాణిని గుర్తుపట్టి, కోదండపాణి అచ్చా అన్నాడు. కోదండపానికి కూడా అతనెవరో గుర్తుకొచ్చింది. తను కాశీ వెళ్ళి అక్కడ నెల్లాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళింటి పక్కనే బస్ చేశాడు తను. అతని పేరు గోవర్ధన పంతు. ఏం ఇలా వచ్చావు అని అడిగాడు కోదండపాని. గోవర్ధన పంతు దక్షిణ దేశం యాత్రలకు వచ్చానని చెప్పాడు. కోదండపానికి పంతు అంటే ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చి అతన్ని తన ఇంటికి తీసుకుపోయి ఆ మామిడి పండు ముక్కలు అతనికే పెడదామని అనిపించింది. అందుచేత జానకి రామయ్య ఇంటికి వెళ్లటం మానేసి పంతును వెంటబెట్టుకొని తన ఇంటికి చక్కా వచ్చాడు. పంతుని సావిట్లో కూర్చోబెట్టి తన పడక గదిలో బీరువాలో దాచి ఉంచిన ఆ రెండు మామిడి పళ్ళు తీసి వంటింట్లో ఉన్న సుబ్బయ్య చేతికిచ్చి, సుబ్బయ్య ఈ పళ్ళు రెండు చెక్కు తీసి చక్కా ముక్కలు కోసి ఒక వెండి కంచంలో సగం నాకు, మరో వెండి కంచంలో సగం వారికి వేసి తీసుకురా అని చెప్పి సావిట్లో వచ్చి గోవర్ధన పంతుతో ఆప్యాయంగా బాతాకాని మొదలెట్టాడు. సుబ్బయ్య తన సొంత చాకుతో మామిడి పళ్ళు చెక్కు తీసి ముక్కలు కోసి నోరు ఊరటం చేత ఉండబట్టలేక ఒక పండు ముక్క నోట్లో వేసుకుని తినేశాడు. దాని తస్తది ఆ పండు ముక్క ఎంతో రుచిగా ఉండటం చేత సుబ్బయ్యకి మరో ముక్క నోట్లో వేసుకోబుద్దేసింది. మరో హాట్లో ఇంకొకటల్లా వేరొకటయి సావిట్లో ఉన్న ఆ ఇద్దరి మాట మర్చిపోయి సుబ్బయ్య రెండు కంచాల్లో ముక్కలు కూడా ఒక్కటైనా మిగల్చకుండా గుటకాయ స్వాహ చేసేసి ఊరుకున్నాడు. వంటవాడు ఎప్పటికీ వెండి కంచాల్లో పళ్ళ ముక్కలు పట్టుకు రాకపోయేసరికి కోదండపాని వంటింటికేసి వెళ్ళి, సుబ్బయ్య ముక్కలు కోసావా అన్నాడు. సుబ్బయ్య ఏం కోయడం బాబు నా మొహం, మొండివాడి ముక్కులైనా తెగని మొద్దు కత్తులాయి మన ఇంట్లో అంటూ చెక్కపేలు చీల్చటం వల్ల మోనుపోయిన చాపటి కత్తి ఒకటి తెచ్చి కోదండపానికి చూపెట్టాడు. కోదండపాని ఒళ్ళు మండి, కత్తి పదునుగా లేదని కూర్చున్నావా, అవతల పెద్ద మనిషి కనిపెట్టుకుంటే అంటూ ఆ కత్తి పుచ్చుకొని చెరాచెరా దొడ్లోకి వెళ్ళి సన్నె కళ్ళ మీద పెట్టి పరాపరా నూరటం మొదలెట్టాడు. అతడు పెరట్లోకి వెళ్ళగా చూసి సుబ్బయ్య సావిట్లో కిటికీ వద్ద నిలబడి అక్కడ ఏమీ తోచక దిక్కులు చూస్తూ కూర్చున్న గోవర్ధన పంతుతో ఇలా రండి అని సైగ చేశాడు. పంతు ఎందుకు చెప్పమా అనుకుంటూ లేచి కిటికీ వద్దకు వెళ్ళాడు. సుబ్బయ్య దూరంగా పెరట్లో కత్తి నూరుతూ ఉన్న కోదండపానిని పంతుకు చూపించి దేకో దేకో అన్నాడు. పంతు క్యా క్యా అంటూ కిటికీలోంచి చూసి ఆయన కత్తి నూరుతున్నాడెందుకు అని హిందుస్థానులోనూ అడిగాడు. సుబ్బయ్య ఉత్త వెర్రివాడి వలె ఉన్నావే, నిన్ను ఈయన ఇక్కడికి ఇంత ఆప్యాయంగా ఎందుకు తీసుకొచ్చాడో ఇంకా నీకు బోధపడలేదా? రోజు ఇలాగే ఎవడో ఒక పరదేశిని లాక్కొచ్చి చెవులు రెండు కోసేసి అమ్మవారికి నైవేద్యం పెడుతుంటాడు. ఈవేళ నీ కర్మకాలి ఈయనకు నువ్వు దొరికావు. ఈ కత్తి నూరటంతోనే వచ్చి నీకు చెవులు పండగ చేస్తాడు అన్నాడు. ఆ మాట వినటంతోనే గోవర్ధన పంతు ఇది దక్షిణాదిన ఒక ఆచారం అనుకోని బేజారై పరుగు పుచ్చుకున్నాడు. పంతును కొంత దూరం పోనిచ్చి సుబ్బయ్య పెరట్లో ఉన్న కోదండపానికి వినపడేటట్టు దొంగ దొంగ అని అరవటం మొదలెట్టాడు. నూరుతూ ఉన్న కత్తితో కోదండపాని సావిట్లోకి పరిగెత్తుకొచ్చి ఎక్కడ్రా దొంగ అన్నాడు. అడుగో మీరు స్నేహితుడంటూ తీసుకొచ్చిన ఆ పరదేశి మామిడి పళ్ళు రెండు పట్టుకొని పారిపోతున్నాడు అన్నాడు. ఆ మాట వినటంతోనే కోదండపాని అయ్యో రెండు పట్టుకుపోతున్నాడా అంటూ వీధిలోకి పరిగెత్తి ఓయ్ పంతు ఒక్కటి నన్ను కోసుకొని అంటూ
గోవర్ధన పంతు వెంటపడ్డాడు. దూరాన పరిగెత్తుతూ ఉన్న పంతు ఒక్కటి ఒక్కటి అంటూ కత్తిపుచ్చుకొని తరుముకొస్తున్న కోదండపాణిని చూసి, అరే బద్మాష్, ఒక్క చెవి కోసుకోమంటున్నావా? చెవి కాదు, చెవి మీద రోమమైనా తాకనివ్వను. ఎంత ద్రోహం తలపెట్టావు? ఈ మాటు కాశీకి రా చెప్తా. కళ్ళు రెండు పీకి గంగలో పారేస్తాను అని కోపం వెళ్ళగక్కుతూ ఇంకా వేగంగా పరుగు తీశాడు. కోదండపాణి కొంచెం లావుపాటి మనిషి కావటం చేత వాడి పరుగు అందుకోలేక మొదటి కాపు 2 మామిడి పళ్ళలో తనకి ఒక్కటి దక్కపోయేనే అని విచారిస్తూ ఇంటికి తిరిగొచ్చాడు. ఈలోగా సుబ్బయ్య టెంకలు 2 తీసుకుపోయి దొడ్లో గోతిలో కప్పెట్టొచ్చి చక్కా కూర్చున్నాడు. ఈ విధంగా పాపం కోదండపాణి నోట్లో కరక్కాయ పడింది. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.